హలో అండి. ఈరోజు మన రెసిపీ అండి సకినాలు చేసుకునే విధానం అండి. సంక్రాంతి కదండి, మనము ఈరోజు దాని ప్రాసెస్ చూద్దామండి. చూడండి, బియ్యం అండి 5 కేజీలు అండి, శుభ్రంగా కడిగండి. ఒకరోజు ముందండి, ఈరోజు మార్నింగ్ వేస్తామండి. ఒకరోజు ముందండి, అంటే 10-12 గంటల పాటు నానబెట్టాలండి. శుభ్రంగా కడిగి నానబెట్టి మళ్ళీ మార్నింగ్ టైం కూడా అండి మళ్ళీ ఒకసారి కడగాలండి. కడిగేసి వాటర్ మొత్తం వడగట్టి గిన్నెకి తీసుకెళ్ళి పట్టించినామండి. చూడండి, పిండి చాలా మెత్తగా ఉందండి. ఇప్పుడంటే మనము దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మన 5 కేజీల బియ్యం పిండికి అండి అందులో అర్ధపావు ఓమ వేస్తున్నా అండి. మనము నువ్వులు వేస్తాం కాబట్టి దగ్గు రాకుండా అండి ఓమ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి, బాగుంటుందండి. నూనెలో కాలినాక మంచి టేస్ట్ స్మెల్ బాగుంటుందండి. ఓమ ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఇక సాల్ట్ విషయానికి వస్తే అండి కేజీకి 2 స్పూన్లు అండి, టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నా అండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండి. పొడి పిండి అండి. మనం నువ్వులు అన్నీ కలిపినాక మళ్ళీ మనము సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు అండి. ఏమండి, కేజీకి అండి పావు కేజీ నువ్వులండి. ఇవి కూడా అండి శుభ్రంగా కడిగి ఇట్లా గాలిచ్చినామండి. ఉసుక ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందండి. చూడండి, కిలోకి పావు కిలో వస్తుందండి. ఐదు గ్లాసులు అండి. ఇంకా మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. నువ్వులు టేస్ట్గా ఉంటాయండి. 6 గ్లాసులు వేస్తున్నాండి నేను. ఏమండి, పిండి మొత్తం అండి మన నువ్వులు ఓమ సాల్ట్ అంతా ఇట్లా మొత్తం మిక్స్ చేయాలండి. చేసిన తర్వాతనే మనము వాటర్ పోసి కలపాలండి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెడితే చాలా మంచిగా వస్తాయండి. సకినాలు బాగా వస్తాయండి. ఏమండి, సాల్ట్ చూసినామండి, ఇలా కొంచెము తిని చూస్తే తెలుస్తుందండి. చాలా బాగుందండి. ఇంకెక్కువ వద్దండి, సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. ఏమండి, చూడండి మన సకినాల పిండి అండి. చూడండి, ఇలా ఉందండి. దీని మీద అండి ఒక తడి క్లాత్ వేసి పెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు, హాఫ్ అన్ అవర్కి మనం చేసుకుందామండి. పిసుకడ మొత్తం అయిందండి. ఏమండి, ఇప్పుడు మన పిండి మీద అండి ఒక టవల్ అండి శుభ్రంగా పిండి టవల్ ఇస్తుందండి తడిది. మనం చేసేటప్పుడు తీద్దామండి. మళ్ళీ మన సకినప్పల కోసం అండి స్టవ్ ఇవన్నీ సిలిండర్ అన్నీ పెట్టేసినామండి. ఏమండి, చూడండి మన గౌరమ్మను పెట్టినామండి. సకినాలు కూడా చేస్తున్నామండి. చాలా బాగా వస్తుందండి. పిండి బాగుందండి. చాలా అంటే మనం 5 చుట్ల నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అండి 9 వరకు. ఏమండి, మన సకినాలు తీద్దామండి. ఆయిల్ కూడా మనకు వేడెక్కిందండి. తీసే ప్రాసెస్ ఇదండి. చూడండి, ఇలా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. అన్నీ మన ఆయిల్ ఎంత ఉంటే అంతండి. ఒకటి మీద ఒకటి పెట్టాలండి. ఒకటి మీద ఒకటి పెడితే ఇరగకుంటుంటాయి. మన ఆయిల్ వేడెక్కిందండి. చూడండి, సకినాలు ఇలా వేయాలండి. ఇలా వేస్తే మంచిగా కాలుతుంది. మనం మళ్ళీ ఈ పుల్లతో అంటే ఇలా 1 నిమిషం అయినాక ఇట్లా విడివిడి చేయాలండి. చూడండి, ఇట్లా మొత్తం అండి ఆయిల్లోకి ఒక్కొక్కటి విడివిడిగా చేయాలి. చేస్తే చాలా బాగుంటాయి, మంచిగా కాలుతాయి. మనం తినేటప్పుడు అండి చాలా క్రిస్పీగా ఉంటాయండి, కరకరలాడతాయండి, బాగుంటాయి. చూడండి, మన అప్పాలు మొత్తం కాలని తీద్దామండి. ఇప్పుడు మన సకినాలు చూడండి ఎంత బాగున్నాయండి. ఏమండి, చూడండి మన సకినాలు అండి ఇన్ని చేస్తున్నాం కదా, మనం ఇలా తీసుకోవాలండి. ప్రతిదండి ఇట్లా అండి సైజు కింద ఎంత సైజు తక్కువ అంటే పైన కూడా అదే సైజు పెట్టాలండి. చిన్నవి పెద్దవి పెడితే ఇరుగుతాయండి. ఇలా అండి మొత్తము మనకి ఎంత పిండి ఉంటే అంత చేసుకోవాలండి. చూడండి, అప్పాలండి ఇలా కాటన్ తీయాలండి. కాటన్ క్లాత్ వేస్తే అండి ఈ అప్పకున్న తడి మొత్తం ఎగ్గుతుందండి. ఎప్పుడు పొడి పొడిగా ఇట్లా ఉండాలండి. ఇట్లా ఉంటేనే మనకి అప్ప మంచిగా ఇరగకుంటూ వస్తుందండి. మరీ ఎక్కువ కూడా పొడి పొడవద్దండి. మనకి ఇట్లా తీయగానే తెలిసిపోతుంది. ఇలా రావాలి. చూడండి, ఇలా అన్నీ అండి అలా తీసుకోవాలండి. మొత్తం ప్రతి అప్ప అండి అలా తీసుకోవాలి. ఒక్కొక్కటి లైన్గా తీయాలి. సీరియల్ ప్రకారం తీసుకోవాలండి. అప్పాలు కూడా కాలుతున్నాయండి మొత్తం.
అవుతుంది ఇప్పుడే ఒక 2-3 వాయిలు అయినాయండి. చూడండి మన సకినాలండి ఎంత బాగా వస్తున్నాయండి. చాలా చాలా బాగా వస్తున్నాయి కదండి. ఇలా రౌండ్ షేప్ చూడండి, అలా తిప్పాలి, అలా తిప్పుతూ చేసుకోవాలండి. 3 చుట్లు, 5 చుట్లు, 9 చుట్లు, ఎంత పెద్ద సైజ్ అంటే అంత పెద్ద, చిన్నగా అంటే చిన్నగా అండి, మన ఇష్టం. చూడండి ఆయిల్ కూడా అంటే మనం ఇట్లా పుల్లతోటి అడపాలండి. ఇట్లా మొత్తం ఆయిల్ మొత్తం అడుస్తుందండి. మళ్ళీ మిగతా మనం ఇప్పుడు అప్పాలు వేసుకుందామండి. ఇలా అండి చూడండి, ఇలా తిప్పుతూ ఉండాలండి. 3 ఏళ్ళతో తిప్పుతూ ఉంటే ఇట్లా సగినప్ప చాలా బాగా రౌండ్ షేప్లో వస్తుందండి. సన్నం చూడండి ఎట్లా వస్తుంది. మనం కొంచెం దొడ్డు కావాలని వేసుకోవచ్చు అండి, ఇష్టం. అంటే కొంతమంది అండి దొడ్డు అంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు, అని ఇలా బాగుంటుందండి. మొత్తం పడని చూడండి, ఇలా మనకు సైజు అండి, మన చేతికి ఎంత సైజు చూడండి. ఇలా అండి మొత్తం రౌండ్ షేప్ అండి. మనం సన్న ఇట్లా తీగల లెక్క చేసుకోవాలండి. చాలా బాగా క్రిస్పీగా ఉంటాయండి. మనం తింటుంటే కరకరలాడుతూ ఉంటాయండి, బాగుంటాయండి. మనకి ఇంకా పెద్ద సైజు కావాలన్నా ఆ జాయింట్ తోటి అండి మళ్ళీ మనము మిగతాది కూడా చేసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజు అంటే జాయింటింగ్ అండి, అట్లా జాయింటింగ్ చేసుకోవాలండి. మనకి ఎంత సైజు అంటే అంత జాయింట్ చేసుకోవాలి. చూడండి సకినాలు అండి, ఈజీ ప్రాసెస్ అండి. ఆయిల్ కూడా అండి ఎక్కువ పట్టదండి, ఇది మంచిగా తినొచ్చు అండి. ఈ ఫుడ్లో ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే అండి ఇద్దరు ఉండాలండి. ఇద్దరు ఉంటే ఒకరు చేస్తుంటే ఒకరు కాలుస్తే బాగుంటుందండి. చూడండి ఇలా కాలవాలండి మొత్తం. రెండో పక్క ఒక పక్క వేసినాక వెంటనే అండి వీటిని 1 నిమిషానికి ఇట్లా మొత్తం విడివిడిగా చేయాలి, లేదా అతుకుతాయి రావు. అందుకని ఇట్లా విడివిడి వేసి రెండో పక్క కూడా ఇలా ఒక్కొక్కటి తిప్పుతూ ఉండాలి. చూడండి ఆయిల్లో ఇలా తిప్పాలండి. ఎప్పుడు అప్పను అట్లనే పెట్టించొద్దు, ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి ఇలా పీసులు ఒక్కొక్కటి విడివిడిగా చేయాలండి. చూడండి వెంటనే వేసినాకండి ఇలా మొత్తం విడివిడిగా చేయాలండి. ఇలా ఒక్కొక్కటి అండి తీసుకుంటూ మనం ప్లేట్ మీద పెట్టుకోవాలండి. ఇలా ప్లేట్ మీద సైజ్ అండి సేమ్ చెప్తుండే కదండి అప్ప నుండి, అట్లనే ఎంత సైజు ఉంటే అంత. చూడండి ఆయిల్లో ఇలా స్లోగా వేయాలండి. స్లోగా వేసి వెంటనే అండి ఇలా విడివిడిగా చేస్తాం. చూడండి ఇలా మొత్తం అండి ఒక్కొక్క పీస్ని మనం సకినప్పని ఇలా విడివిడిగా చేసుకోవాలండి. చూడండి ఇలా అంటే ఇలా అండి మొత్తము ప్రతిదండి. రెండో భాగం కూడా ఇలా తిప్పుకోవాలండి. చూడండి రెండో భాగం కూడా ఇలా తిప్పాలండి. మొత్తము ఒక్కొక్క అప్పని చూసుకుంటూ మనకు తెలుస్తుందండి కలరు, దాన్ని పట్టుకుంటూ. చూడండి కాలినట్టు తీద్దామండి మనము తీసుకుంటూ. దీనికి ఈ పుల్లకండి ఇదేం అప్పాల పుల్ల అంటారు కదండి, దీనికన్నీ ఇట్లా పెట్టి కొంచెం 1 నిమిషం పాటు నూనె అడిసినాకండి ఇందులో జల్లిగంటలో పెట్టేసుకోవాలండి. ఏమంటే చూడండి మన సకినాలండి మొత్తంగా అయిపోతున్నాయండి. ఒక 1/2 అవర్లో అయిపోతాయండి మన సకినాలు. మొత్తం 1 అవర్ 1/2 అవర్లో అయిపోతాయండి. కంటిన్యూ చేస్తున్నామండి, ఆపకుండా చేస్తున్నాము. ఏమంటే చూడండి మన సంక్రాంతి సకినాలు చాలా బాగున్నాయండి. టేస్ట్ చేసినామండి, చాలా చాలా బాగున్నాయండి. మీరు కూడా అండి తప్పకుండా రెడీ చేయండి. చూడండి ఎంతో బాగున్నాయండి. ఎన్ని అండి, చాలా ఒక 2 గంజులు అండి రెండినాయండి. బేషన్ రెండింది, చాలా పెద్ద గంజ అండి, అన్నీ అయినాయి మనవి. చూడండి మీరు కూడా తప్పకుండా అలా తయారు చేయండి. ఏమండి సరైన కొలతలతో మీకు చెప్పిన కాబట్టి అంటే అదే కొలతలతో మీరు చేయండి. మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.